అంటే పాకిస్తాన్‌తో మనం పర్మనెంట్‌గా ఇలాంటి పంచాయతీలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే అసలు పాకిస్తాన్ ఏం చేస్తే బావుంటుందంటారు మీ అభిప్రాయం ప్రకారం? వెయిట్ అండ్ సీ. ఎందుకంటే మనం నా పర్సనల్ ఒపీనియన్ హ్మ్. ఏందంటే, మనం వాళ్ళని డ్యామేజ్ జేయొచ్చు. పెద్ద ఇది గాదు. దాని ఇంకా చాలా మనకందని ఎన్నో ఇష్యూస్ ఉంటాయి మేడం. హ్మ్. సో, మోదీ గారికి సెంట్రల్ గవర్నమెంట్ తెలిసినంత ఎవరికీ ఎవరికీ తెలీదు. తెలీదు. ఎవరికీ తెలీదు. హ్మ్. దాని ఇంకా నెగెటివ్ ఏంది, పాజిటివ్ ఏంది. హ్మ్. ఇప్పుడు పాకిస్తాన్ వన్నులో భయం పుట్టించిర్రుగా. హ్మ్. బెండ్ చాలా. అయ్యిండ్రు గదా! ఇంత షార్ట్ పీరియడ్‌లో బెండ్ అయ్యే దేశం గాదు హ్మ్. గదా! సో, హి నోస్ బెటర్. హ్మ్. లివింగ్ గాడ్ ఆయన. యెస్. సో, మనము వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా హ్మ్. అది మన మంచికే. ప్రజల మంచికే. ఓకే అండి. ఓకే. అలాగే మన దేశంలో టెర్రరిస్ట్‌ల ఏరివేతకు ఏం చేస్తే బావుంటుంది? డెఫినిట్‌గా ఇది ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్, ఎన్ఐఏ లాంటి సంస్థలున్నాయి. హ్మ్. దర్యాప్తు సంస్థలు వాళ్ళ అండర్‌లా స్టేట్ గవర్నమెంట్‌లు హ్మ్. వన్ సైడ్‌గా హ్మ్. ఆలోచించకుండా స్టేట్ గవర్నమెంట్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. హ్మ్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. హ్మ్. ఇవాళ ఎంతమంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు ఉన్నారో గూడా చెప్పలేకపోతున్నారు. హ్మ్. ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ ఉండాల్సిన అవసరం ఉన్నది. హ్మ్.